వనజాతర, జనజాతర, మేడారం మహాజాతర రేపు ప్రారంభం కానుంది. గద్దెల మీదకు అమ్మవార్లు రానున్నారు. భక్తులకు అభయం ఇవ్వనున్నారు. ఇప్పటికే లక్షల్లో భక్తులు మేడారానికి చేరుకొని అమ్మవార్లకు మొక్కులు చెల్లిస్తున్నారు. జంపన్న వాగులో స్నానాలు చేసి ప్రత్యేక పూజలు చేస్తున్నారు. మేడారం బంగారం నిలువెత్తుగా అమ్మవార్లకు సమర్పించి మొక్కులు చెల్లిస్తున్నారు భక్తులు. దీంతో మేడారం జనసంద్రంలా మారింది. ఇసుకేస్తే రాలనంత జనం. ఇది మేడారం జాతర మహత్యం. 2 ఏళ్లకోసారి జరిగే ఈ మహాజాతరకు భక్తులు పోటెత్తుతున్నారు. కోరింది ఇచ్చే కొంగు బంగారం, వనదేవతల దర్శనం కోసం భక్తులు మేడారానికి చేరుకుంటున్నారు. ఆదివాసీ సంస్కృతికి అద్దం పట్టే తీరుగా రాష్ట్ర సర్కార్ మేడారం గద్దెలను పునర్నిర్మించింది. భక్తుల సౌకర్యం కోసం ఆదివాసీ పూజారులతో చర్చించి వైభవంగా ఏర్పాట్లు చేసింది. మహబూబాబాద్ జిల్లా గంగారం పూనుగొండ్ల నుంచి మేడారానికి బయలుదేరారు సమ్మక్క భర్త పగిడిద్దరాజు. ముందుగా పగిడిద్దరాజు ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు పెనుక వంశీయులు. శివసత్తులు, డోలీలు, వాయిద్యాలతో దద్దరిల్లిపోతోంది పూనుగొండ్ల గ్రామం. భక్తులతో ఆలయ పరిసరాలు కిక్కిరిసిపోయాయి. భక్తులకు ఇబ్బందులు లేకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు. మేడారం తల్లులకు మొక్కులు చెల్లించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తున్నారు. 2 ఏళ్లకోసారి జరిగే మహాజాతరలో లక్షలాది మంది భక్తులు తరలివస్తున్నారు. సమ్మక్క సారలమ్మలను దర్శించుకునే ముందు జంపన్న వాగులో స్నానం చేయటం ఆచారం. సంప్రదాయంగా భక్తులు వాగు దాటుకుంటూ వనదేవతలకు మొక్కులు చెల్లిస్తారు. ఇప్పటికే జంపన్న వాగు భక్తులతో కిటకిటలాడుతోంది. ఆదివాసీ సంస్కృతి, ప్రకృతి ఆరాధనకు జంపన్న వాగు నిదర్శనంగా నిలుస్తోంది. వనదేవతలకు నిలువెత్తు బంగారం సమర్పిస్తున్నారు భక్తులు. గుడారాలకు పూజా సామాగ్రిని తెచ్చుకొని ఏర్పాట్లు చేసుకుంటున్నారు. రేపటి నుంచి అసలైన జాతర మొదలు కానుంది. దీంతో కోట్ల మంది భక్తులు వచ్చే ఛాన్స్ ఉండటంతో టైట్ సెక్యూరిటీ ఏర్పాటు చేశారు అధికారులు.